నమస్తే, నేను శ్రీనివాస్ దారిశెట్టి. మీరు చూస్తున్నారు న్యూస్ 36. పవన్ కళ్యాణ్ భాషల గౌరవంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ అనేది అనేక భాషల సమాహారమని, ప్రతి భాషకు ప్రత్యేక గుర్తింపు ఉందని ఆయన పేర్కొన్నారు. భాష గౌరవించే సాంప్రదాయం జనసేన ప్రాథమిక సిద్ధాంతాల్లో భాషలు గౌరవించే సాంప్రదాయం ఎందుకు పెట్టామంటే భాష మనకి ఎప్పుడు ప్రతిబంధకం కాదు. మహాత్మా గాంధీ గారు ఏ భాష మాట్లాడా మనం ఎప్పుడైనా అడిగామా? ఎందుకంటే ఈ దేశం భాషలతో విడిపోయేది కాదు, భావాలతో కలిసేది. ఏ భాషనైనా తక్కువ చేయకూడదని, మాతృభాషతో పాటు ఇతర భాషలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని సూచించారు. అలాగే ఎక్కువ భాషలు నేర్చుకోవడం అభివృద్ధికి దారితీస్తుందని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి న్యూస్ 360 ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ భాషల గౌరవం మరియు భారతీయ సంస్కృతిలో భాషల ప్రాధాన్యతపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడిన అంశాలు ఇప్పుడు రాజకీయ, సాంస్కృతిక వర్గాల్లో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, భారతదేశం అనేది అనేక భాషలు, అనేక సంస్కృతులు కలిగిన మహాదేశమని, ప్రతి భాషకు తనదైన చరిత్ర, గుర్తింపు, గౌరవం ఉన్నాయని స్పష్టం చేశారు. ఒక భాషను మరో భాషతో పోల్చడం లేదా తక్కువ చెయ్యడం సరైన దృక్పథం కాదని ఆయన వ్యాఖ్యానించారు. భాష అనేది కేవలం మాట్లాడే సాధనం మాత్రమే కాకుండా ఒక జాతి ఆత్మగా, ఒక సంస్కృతి యొక్క ప్రాణంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన యువతలో భాషల పట్ల గౌరవ భావన పెరగాలని సూచించారు. ముఖ్యంగా తెలుగు భాషను మరింత బలోపేతం చెయ్యడంతో పాటు ఇతర భారతీయ భాషలను కూడా సమాన గౌరవంతో చూడాల్సిన అవసరముందని చెప్పారు. ఆధునిక కాలంలో ఆంగ్ల భాష ప్రభావం పెరిగినప్పటికీ మన మాతృభాషల విలువను తగ్గించకూడదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ఒక వ్యక్తి ఎంత భాషలు నేర్చుకుంటే అంత అభివృద్ధి చెందుతాడని, కాని ఈ భాషను కూడా తక్కువగా చూడకూడదని అన్నారు. భాషల మధ్య విభేదాలు సృష్టించడం కాకుండా భాషల మధ్య స్నేహం పెంచే దిశగా సమాజం ముందుకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఆయన అభిమానులు ఈ వ్యాఖ్యలను భారతీయ భాషల ఐక్యతకు సంబంధించిన సందేశంగా అభివర్ణిస్తున్నారు. మరోవైపు సాంస్కృతిక విశ్లేషకులు కూడా ఆయన అభిప్రాయాలను సమర్థిస్తూ భాషా పరిరక్షణ అవసరాన్ని మరోసారి గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కూడా చర్చకు దారితీసే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. భాషల గౌరవం, మాతృభాష పరిరక్షణ వంటి అంశాలు దేశవ్యాప్తంగా మరింత ప్రాధాన్యత పొందుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇప్పుడాయన ఏం మాట్లాడారు చూద్దాం. భాష గౌరవించే సాంప్రదాయం జనసేన ప్రాథమిక సిద్ధాంతాల్లో భాషలు గౌరవించే సాంప్రదాయం ఎందుకు పెట్టామంటే భాష మనకి ఎప్పుడు ప్రతిబంధకం కాదు. మహాత్మా గాంధీ గారు ఏ భాష మాట్లాడా మనం ఎప్పుడైనా అడిగామా? ఎందుకంటే ఈ దేశం భాషలతో విడిపోయేది కాదు, భావాలతో కలిసేది. మన భాష కాని వారిని మన దేవుళ్ళ ఆరాధిస్తాం. జీసస్ క్రైస్ట్ అని తెలుగు వ్యక్తి కాదు, మహమ్మద్ ప్రవక్త తెలుగు కాదు. వారి భావజాలాన్ని గౌరవిస్తాం. అరబిక్ మాట్లాడే సంస్కృతి నుంచి వచ్చిన ఆలోచనల్ని ప్రపంచం మొత్తం స్వీకరించింది. ఎందుకంటే భాష కంటే భావం గొప్పది. ఈ దేశంలో జాతీయ నాయకులను కూడా మన భాషతో కొలవలేము. జాతీయ గీతం జనగణమన తెలుగులో లేదు, బెంగాలీలో ఉంది. అందుకే ప్రతి భారతీయుడు గౌరవంగా పాడతాడు. అందుకని ఈ దేశానికి భాష ఎప్పుడు అడ్డంకి కాదు. విభిన్నమైన భాషలు మన దేశాన్ని విడగొట్టలే, మరింత బలంగా ఏకం చేస్తాయి. యువత మన మధ్య చిన్న స్పర్ధలు పెట్టి భాషలతోటి మనల్ని విడగొట్టాలని చూస్తారు. అది మీరు కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. తెలంగాణ యాస మీద కూడా చిన్నపాటి ఇబ్బంది ఉన్నప్పుడు అది నేను సినిమాలో చెప్తా ఉండేవాడు. అందుకని తెలంగాణ యాసని మాండలిక నా సినిమాలో పెట్టాను. ఎందుకంటే నాకు అంత ఇష్టం అని చెప్పడానికి, మన భాషా యాసల మీద గౌరవంతో. ఈ మధ్య కేవలం ఒక భాషే కాదు, యాస కూడా ఒక రాజకీయ అంశంగా మారిపోయింది. ఒకటే భాష అయినా మాండలికాలు వేరుగా ప్రతి 30 కిలోమీటర్ల యాస మారిపోద్ది, ప్రతి 50 కిలోమీటర్ల సంస్కృతి మారిపోద్ది. హిందీ నుంచి తమిళం వరకు ప్రతి భాషలో ఉంది ఇలాంటి. తమిళనాడులో మధురై యాస వేరుగా ఉంటుంది, చెన్నైలో వేరే ఉంటుంది. అందుకని దాదాపు దేశంలో 1500 పైగా భాషలు ఉన్నాయి. ప్రజలు 22 షెడ్యూల్ భాషలు ఉన్నాయి. ప్రతి భాషకి యాసకి ఒక అందం ఉంటుంది, ఒక నుడికారం ఉంటుంది, ఒక ప్రత్యేకమైన పద సంపద ఉంటుంది. ప్రతి ప్రాంతం తమ సంస్కృతి నుంచి పుట్టిన మాటలే తమ జీవన విధానాన్ని తెలియజేస్తాయి. అందుకని భిన్నత్వంలో ఏకత్వం. అందుకని మహాత్మా గాంధీ గారిని చూసినప్పుడు ఇందాక చెప్పినట్టు ఆయన ఏ భాష అన్నాను, ఆయన భావం ఏం చెప్పారని అడుగుతాం. మన భాషలో అర్థం చేసుకుంటాం. మెకాలే మనకి ఇంగ్లీష్ నేర్పించాడు, సంతోషం. కానీ నేను నా మూలాలను మర్చిపోలే, ఇంగ్లీష్ చదువుకుంటాను. అందుకే నా వేదాల గురించి నేను అర్థం చేసుకున్నాను మెకాలే ద్వారా.
అందుకని నేను తమిళం మరాఠీ ఎందుకు నేను మాట్లాడతానంటానికి ఆ భాషల మీద గౌరవం ఇవ్వడానికి. సో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 లాంగ్వేజ్ పాలసీని మనం సమర్థిస్తున్నామంటే అది అవసరం. ఎక్కువ భాషలు నేర్చుకుంటే జ్ఞానం పరిధి పెరుగుతుంది కానీ తగ్గదు. హిందీ కావచ్చు, తమిళం కావచ్చు, మరి ఏ భాషనే కావచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత ఏమిటంటే మాతృభాషని పరిరక్షించుకుంటేనే అన్ని భాషల్ని కూడా గౌరవించే సంస్కృతి ఆంధ్రప్రదేశ్ది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆరంభం నుంచి కూడా నేల నుంచే ఆరంభం జరిగింది. అదే భారతదేశ సమాఖ్య బలాన్ని పెంచింది, బలహీనపరచలేదు. సో ఇది కూడా మీకు కమ్యూనికేషన్కి భాష అనేది చాలా ఎసెన్షియల్.